ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైపోవడంతో ప్రచారంపై దృష్టి సారించాయి పొలిటికల్ పార్టీలు. యాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు సిద్ధం చేశాయి. బస్సు యాత్రతో జనాల్లో దూసుకుపోయేందుకు వైసీపీ సిద్ధమైంది. ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఇక రాష్ట్రాన్ని చుట్టేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహిని సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో దుమ్ము రేగనున్న ప్రచార పర్వంపై ఓ లుక్కేద్దాం. ఈ నెల 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి వైసీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా వైసీపీ ప్రచార పర్వాన్ని ప్లాన్ చేసింది. వైసీపీ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఏంటి? పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా ఉన్నారు. అలాగే రవిచంద్ర జయరాజ్ కూడా లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తుంది. సీఎం జగన్ ఈ బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. అయితే బస్సు యాత్ర ఇడుపులపాయలో మొదలయ్యి ఇచ్చాపురం వరకు ఉండబోతుంది. మొత్తం 21 అసం పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో ఈ బస్సు యాత్రను చేసేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. మొదటి రోజు ఇడుపులపాయలో మొదలైనటువంటి ఈ బస్సు యాత్ర ప్రొద్దుటూరులో సాయంత్రం బహిరంగ సభ ఉండబోతుంది. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి డే టైంలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ కూడా ఉండబోతుంది. వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాలనకు సంబంధించి గత 5 ఏళ్ల నుంచి ఏ విధమైనటువంటి సంతృప్తి ప్రజల నుంచి వస్తుందనేది పూర్తిగా తెలుసుకోబోతున్నారు సీఎం జగన్. అలాగే ప్రతి పార్లమెంట్లో కూడా పూర్తిగా క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు ఇప్పటికే ఆ పార్టీ పెద్ద ఎత్తున సిద్ధం సభలు అంటూ కూడా 4 సభలు నిర్వహించారు. ఇప్పుడు నేరుగా పార్లమెంట్ స్థాయిలో ఒక సభను కూడా నిర్వహించబోతున్నారు. బస్ యాత్రలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక బహిరంగ సభ కూడా ఉండబోతుంది. మొదటి రోజు అయితే కడప పార్లమెంట్కి సంబంధించి ప్రొద్దుటూరులో ఈ బహిరంగ సభ ఉండబోతుంది. ఇక రెండో రోజుకు సంబంధించి నంద్యాల పార్లమెంట్కి సంబంధించి కూడా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. మూడో రోజు కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఎమ్మిగనూరులో బహిరంగ సభ ఉండబోతుంది. కర్నూలు పార్లమెంట్లో బస్సు యాత్ర కొనసాగబోతుంది. అయితే ఈ బస్సు యాత్ర అనేది పూర్తిగా పార్టీ క్యాడర్ అనేది మరింత యాక్టివ్ చేసేందుకు, క్యాడర్ని ఎన్నికల మూడ్లోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు కాబట్టి మేనిఫెస్టోలో కొత్తగా అంశాలు ఏమైనా చేర్చాలా, లేదంటే గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతోపాటు పార్టీ కార్యకర్తలతో కూడా సీఎం జగన్ కలవబోతున్నారు. ప్రతిరోజు 2 గంటల పాటు పార్టీ కార్యకర్తలతో 1-to-1 సీఎం జగన్ కలిసి వాళ్ళ ఇష్యూస్ గురించి కూడా తెలుసుకోబోతున్నారు. అయితే ఎన్నికల సమయం ఇంకా ఉంది కాబట్టి, ఎందుకంటే 4వ విడతలో ఏపీకి ఎన్నికలు జరిగిపోతున్నాయి కాబట్టి ఇంకా 50 రోజుల పైన సమయం ఉంది కాబట్టి 50 రోజుల్లో మొదటి విడత ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేసి మొత్తం 4 రోజుల పాటు పూర్తిగా ప్రజల్లో ఉండి ఎన్నికల నామినేషన్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా బస్సు యాత్ర అనేది కొనసాగబోతుంది. నామినేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారం రెండో విడత ప్రారంభం కాబోతుంది. హెలికాప్టర్లో ప్రతిరోజు 4-5 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బస్సు యాత్రకు సంబంధించి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో పార్టీలో తీవ్రమైనటువంటి జోష్ అనేది ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి మరింత జోష్ని క్యాడర్లో సీఎం జగన్ నింపబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. బస్సు యాత్రతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఏ వర్గాలు అయితే ఉంటాయో వాళ్ళతో మమేకం అవడంతో పాటు పూర్తిగా పార్టీ క్యాడర్తో కూడా సీఎం జగన్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. సుమిత్, అలాగే దుర్గా, ఇప్పటికీ క్యాండిడేట్స్ అంటే పార్లమెంట్ క్యాండిడేట్స్, అసెంబ్లీ క్యాండిడేట్స్ కూడా క్లియర్గా ప్రకటించేసింది వైసీపీ. అట్ ది సేమ్ టైం అంటే బస్సు యాత్రలతో సిద్ధం సభలతో ముందుకు వెళ్ళిపోతుంది వైసీపీ. అయితే వైసీపీకి ఈసారి ప్రచార అస్త్రాలుగా ఏమేమి ఉన్నాయి, వ్యూహాలేంటి? అలాగే ఇన్ఛార్జ్ల విషయంలో కూడా వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
రైట్, అది వైసీపీకి సంబంధించిన అప్డేట్స్. ఇక ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు జనసేన సిద్ధమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్. జనసేనాని వారాహి యాత్ర రూట్ మ్యాప్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించబోతా ఉన్నారు. వారాహి యాత్ర చేయబోతా ఉన్నారు. గతంలో కూడా వారాహి యాత్ర చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల ప్రచారానికి ఎక్కడెక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడతా ఉన్నారో వారి తరఫున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ముందుగా ఆయన ప్రాతినిధ్యం వహించేటటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రని కొనసాగించబోతా ఉన్నారు. ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురం నుంచి ప్రారంభించబోతా ఉన్నారు. మొత్తం మీద 27వ తేదీ నుంచి 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మొత్తం ఎన్నికల ప్రచారాన్ని చేయబోతా ఉన్నారు. దాదాపు 21 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఈ యాత్ర ప్రచార యాత్ర చేపట్టబోతున్నారు. ఎక్కడెక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడుతున్నారో అక్కడ పూర్తి స్థాయిలో వారి అభ్యర్థుల 21 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 21 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రోజు పాటు ఆయన ఆ నియోజకవర్గాల్లో పర్యటించడం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని క్యాడర్ని కూడా పూర్తిగా ఎన్నికలకి సమాయత్తం చేయటం, బహిరంగ సభల్లో పాల్గొనడం, బహిరంగ సభల్లో అక్కడ జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేసేటటువంటి అంశానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యాత్రలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి 20 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేయబోతున్నారో దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ కూడా జనసేన ఇప్పటికే సిద్ధం చేసింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి పిఠాపురం నుంచి ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. వీటితో పాటు అటు బీజేపీ ఇటు టీడీపీ కూడా చేసేటటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అటు చంద్రబాబు నాయుడుతోనూ ఇటు బీజేపీ నేతలతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఉమ్మడి సభలు ఎక్కడెక్కడైతే నిర్వహించాలి, ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీల తరఫున ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో 21 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే జనసేన అధినేత జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు 21 నియోజకవర్గాలు ఉన్నా అక్కడ పూర్తి స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్న అక్కడ టీడీపీ అదేవిధంగా బీజేపీతో ఉన్నటువంటి చిన్న లోపాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సరి చేయటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేసేటటువంటి దిశగా ఇప్పటికే కార్యాచరణ పూర్తయిన నేపథ్యంలో 27వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించబోతున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి 27 నుంచి 20 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో జనసేన వారాహి యాత్ర నిర్వహించబోతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఈ నెల 26 నుంచి టీడీపీ ఎన్నికల ప్రచార పర్వం మొదలు కానుంది. చిత్తూరు నుంచి చంద్రబాబు ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగలం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచార యాత్ర సాగనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 26న ప్రజాగలం పేరుతో తన సొంత కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చిత్తూరు నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన వినూత్నంగా అయితే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే 20 రోజుల పాటు 20 పార్లమెంట్ స్థానాలు తిరగాలనుకుంటున్నారు. ముందుగా తన పార్లమెంట్ స్థానాన్నే ఆయన ఎంచుకున్నారు. ఆ పార్లమెంట్ స్థానంలో ఏదైతే ప్రోగ్రాం ఉదయం పూట ఒక నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలు 5-6 వేల మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక అసెంబ్లీకి సంబంధించిన సమావేశం. అదేవిధంగా 4 గంటలకి ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతారు. అదేవిధంగా రాత్రి 7:30 గంటలకు ఇంకో నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. ప్రజలకి ఏదైతే అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రోడ్ షో ద్వారా. ఈ విధంగా ఒక రోజుకి 3 అసెంబ్లీలు, ఒక పార్లమెంట్లో 3 అసెంబ్లీలు కవర్ చేయబోతున్నారు టీడీపీ అధినేత. ఈ విధంగా ఏదైతే ఏప్రిల్ 19వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది అప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారంటే దాదాపు 20 రోజుల పాటు ఆయన 20 నియోజకవర్గాలు కవర్ చేయాలనుకుంటున్నారు. మధ్యలో 1-2 రోజులు వివిధ కారణాల వల్ల ఆయన సెలవు తీసుకున్నప్పటికీ కూడా మొత్తానికి 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయాలనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు చాలా కాలంగా కూడా ఏదైతే వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనే ఉంటున్నారు. ఇప్పటికే టీడీపీ చూసుకుంటే శంకరరావు పేరుతో నారా లోకేష్
లోకేష్ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వర్ కూడా తిరుగుతున్నారు. మరోవైపు చంద్రబాబుతో పాటు ఏదైతే నందమూరి బాలకృష్ణ కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన కూడా ఒక ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే ఏదైతే 19వ తారీఖు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా విస్తృతంగా ప్రజల్లో తిరగాలంటున్నారు. అంటే ఎన్నికల నామినేషన్లు పూర్తయిన తర్వాత రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటి విడతగా అయితే మొత్తం కూడా రాష్ట్రం అంతా చుట్టి రాబోతున్నారు. ఇప్పటికే గత 3 నెలల నుంచి కూడా చంద్రబాబు తీరిక లేకుండా రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రధానమంత్రి కావచ్చు, ఉమ్మడి సభలు ఉంటాయి. ప్రధానమంత్రి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ జనసేనతో కలిపి పెద్ద బహిరంగ సభలు ఏదైతే మొన్న చిలకలూరిపేటలో జరిగిందో ఆ స్థాయి సభలు కూడా 2-3 సభలు పెట్టడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నికల వరకు కూడా ఏదైతే ప్రచార హోరైతే మనకి కనిపించబోతుంది. టీడీపీ అధినేత మాత్రం ఎప్పుడు కూడా ప్రచారానికి ముందుంటారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత ఎక్కువ రోజులు ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే 19వ తారీఖు వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే 19వ తారీఖు వరకు కూడా విస్తృతంగా తిరుగుతారు. ఆ తర్వాత ఏదైతే ఒక 10 రోజులు గ్యాప్ తీసుకుంటారు. నామినేషన్లు పూర్తయి అంతా స్క్రూటినీలు అన్నీ అయిపోయిన తర్వాత మరో దఫా రెండో దఫా కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రెండో దఫా మాత్రం పూర్తిగా రోడ్ షోలు విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తనతో పాటు నందమూరి బాలకృష్ణ, లోకేష్, భువనేశ్వర్ కూడా ఎన్నికల ప్రచారంలో తిరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమిత్ర, అంటే రవిచంద్ సెంట్రల్ నుంచి అంటే కేంద్ర నాయకత్వం మోదీ, అమిత్ షా వీళ్ళు కూడా ఒకవేళ పాల్గొంటే ఏ నియోజకవర్గాల్లో వీళ్ళ బహిరంగ సభలు ఉండబోతున్నాయి? అంటే సుమిత్ర, ప్రధానంగా చూసుకుంటే కనుక మొన్న చిలకలూరిపేట అంటే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఆయన రావడం జరిగింది ప్రధానమంత్రి. నెక్స్ట్ విశాఖపట్నంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విశాఖపట్నం అంటే ప్రధానమంత్రికి ప్రత్యేకమైన అభిమానం అని చెప్పి నేతలు చెప్తున్నారు. ఏదైతే గతంలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా ఆయన ఇతోధిక సహాయం ఆయన విచక్షణాధికారంతో విశాఖపట్నానికి చేశారు. విశాఖపట్నం అంటే కొంత ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మొదట్లోనే ఆ కార్యక్రమం పెట్టుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖలో ఒక భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరుపతిలో కూడా ప్రధానమంత్రి బహిరంగ సభ నరేంద్ర మోడీది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 2014లో వీరు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తిరుపతిలో కూడా బహిరంగ సభ ఒక సెంటిమెంట్లా వీరు భావిస్తున్నారు. అందువల్ల మొదటిగా ఏది విశాఖపట్నంలో ఉంటుంది, ఆ తర్వాత తిరుపతిలో కూడా ఉంటుంది. వీరే ప్రధానమంత్రివే కాకుండా బీజేపీ జాతీయ నేతలు నితిన్ గడ్కరీ కావచ్చు, నడ్డా కావచ్చు, ఏదైతే అమిత్ షా వీరితో కూడా ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టే విధంగా వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ఏవైతే 6 స్థానాలు పోటీ చేస్తుందో అక్కడైతే కంపల్సరీగా బీజేపీ హైకమాండ్ పెద్దలను అయితే తీసుకొచ్చే విధంగా కూడా వారు కూడా ప్లాన్ చేస్తున్నారు. వారితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉండే విధంగా కూడా ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఏదైనా ఈసారి అయితే మాత్రం చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువ శాతం ఏదైతే ప్రజల్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని మనకు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ కూడా అతను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నానని చంద్రబాబు మీద పర్యటిస్తానని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన కూడా ప్రచార యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేని విధంగా అందరూ కుటుంబ సభ్యులందరూ రాబోతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన నేతలు కూడా అందరూ కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.